వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు. సినీ నటి జేత్వాని. నాటు తుపాకులు తయారు చేస్తున్న 4 వ్యక్తుల ముఠా అరెస్ట్. హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరా. ఇక వివరాల్లోకి వెళ్తే, లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా గుర్తించిన విద్యార్థినులు. ఒక్కసారే ఉలిక్కిపడి ఆందోళనకు దిగిన విద్యార్థుల సమూహం. వీ వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తిన విద్యార్థులు. గౌప్యంగా ఊహించేందుకు ప్రయత్నం చేస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మీడియా సమాచారం అందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడి గేట్లు వేయిస్తున్న కళాశాల యాజమాన్యం. మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కదా, తరిమేస్తే వెళ్ళిపోతారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3 కెరాన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతుందన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్య రీత్యా శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్రీడలు విద్యార్థులతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా తమలో నిబిడీకృతమైన ప్రతిభా నైపుణ్యాలు వెలికి వస్తాయన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మన వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, మనం ఆగస్ట్ 29th ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి ప్రీ ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్లో గోల్డ్ మెడల్ సాధించారో ఆయన యొక్క సక్సెస్ని కమెమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మన ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్
మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా సజెషన్ అదర్వైజ్ లైక్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ us is my healthy mind rest in healthy body. సో మన బాడీ హెల్తీగా ఉంటేనే హెల్తీ మైండ్ ఉంటుంది. సో బాడీ హెల్తీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా బాగుంటుంది. సో స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకోకుండా స్పోర్ట్స్ని ఒక హాబీగా చేసుకుంటే డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కెరియర్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా మైండ్ అండ్ బాడీ రెండు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎంకరేజ్ స్పోర్ట్స్ అండ్ ఎంకరేజ్ స్పోర్ట్స్ పర్సన్స్. కవితకి బెయిల్ రావడంపై కూడా రాజకీయం చేస్తున్నారు. ఒకడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, ఒకడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడడం సరైనది కాదు అని కునెంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఏదన్నా అసలు దాన్ని వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమన్నా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శ్రీశైల ఆలయ మాడవీధుల యందు స్వర్ణ రథోత్సవంలో విహరించిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియాకు చూపినారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్ఐ తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగ శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగ్ శంకర్ వివిధ పనిముట్లు ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని అతని వద్ద 2 తుపాకీ బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపం, సుత్తి, కత్తి, ఆకురాయి, డ్రిల్లింగ్ మిషన్, దూడ మిషన్, ఎయిర్ బుల్డోజర్ స్వాధీనం చేసుకొని నిందితునిపై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగ్ శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగ్, చంద్రమౌళి, హరీష్, గంగయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 తుపాకులు, 4 ట్రిగ్గర్ భాగాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పై 4 నిందితులు ఈరోజు
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం గ్రామ సందర్శనల భాగంగా స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారా భీమారావు, ఎంపీడీఓ పాండ్రాంకి తీవ్రి విక్రమరావు, ఎంఈఓ వర్మ, హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచి నిద్ర ఉండాలి. అందుకే ఆర్ట్ కూడా చేయిస్తాం. అదే నెక్స్ట్ వీక్ రాలా చెప్పండి. నెక్స్ట్ వీక్ సరే, నెక్స్ట్ వీక్ వస్తాను. ఆ తర్వాత అంటే 15 రోజులు గ్యాప్ ఇస్తాను. మీరందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ అంటే నాని బాగా చదివితే 60 వస్తుంది. సో ఈసారి 22 మెంబర్స్ ఎప్పుడు రాస్తారు? ఓ టైం ఉంది, కానీ ఈ రోజు మళ్ళీ రేపు రాదు. ఈ రోజు ఏం రోజు అండి? డేట్ ఎంత? యాక్సిడెంట్ ఒకటి ఇంప్రూవ్ కాదు కదా. బట్ పిల్లలు ఏమొచ్చి ఇబ్బంది పడుతున్నారు. అందుకే సాంబార్ కూడా పెడుతున్నారు. రసమైతే రసం, సాంబార్ సాంబార్ ఎక్స్ట్రా పెడుతున్నారు. 77 మేడం. ఎక్కువ వేసేస్తాం. అన్నం కావలేదు కదా అమ్మా. అన్నం అలా మొత్తాన్ని మొత్తం ఒక్కసారి అన్నారు. ఇది అయిపోయి పిల్లలు వచ్చి ఎప్పుడు తింటారు? ప్రైవేట్ స్కూల్ అది. గ్రేటర్ వరంగల్ పరిధి 40వ డివిజన్లో మౌలిక సదుపాయాలను తక్షణమే నెరవేర్చి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ముందు నగర పరిధిలోని 40వ డివిజన్ మౌలిక సదుపాయాలు కల్పించుటలో విఫలమైన మున్సిపల్ అధికారుల వైఖరికి నిరసనగా స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. కార్పొరేటర్ మరుపల్ల రవి, స్థానిక ప్రజలు విజయ్ కుమార్, మరుపల్ల గౌతమ్, పెన్న రవి, వనం కుమార్, నర్సింగ పురుషోత్తలయ్య, వహిద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరపల్లి రవి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధి 40వ డివిజన్లో మౌలిక సదుపాయాలను తక్షణమే నెరవేర్చి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరపల్ల రవి పేర్కొన్నారు. జరుగుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఇలా మహానగరపాలక సంస్థ యంత్రాంగం, పాలకులు, అధికారులు వైఫల్యం చెందిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నో మార్లు చెప్పినాం. సమస్యలు శ్మశాన వాటికలు ఘోరంగా ఉన్నాయి, రోడ్డు ఘోరంగా ఉన్నాయి. ఇవాళ
స్తంభాలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చీకటి మయం ఉన్నాయి, బూతులలో బడతాన్లు, రోడ్ బయట ఉన్నాయి, వాటర్ ఉంది, పైప్ లైన్ చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇలా 40 డివిజన్లు అంటే వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. దానికే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిన సందర్భం చెప్తా. డివిజన్లో అనేక కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. కుక్కలు 20-15 గుంపులుగా తిరిగి సంచరిస్తాయి. మరి వాటిని చూసి ప్రజలు ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి, అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్నాయి. ఈ వారం రోజుల్లో కనుక ఈ సమస్యలు మేము ఇచ్చే వినతి పత్రాన్ని కనుక పరిష్కరించినట్టయితే పెద్ద ఎత్తున కార్యరూపం సాధిస్తాం. మంచినీరు మా డివిజన్లో 3 ట్యాంకులు ఒకే ప్రాంతాల్లో ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నీళ్ళు అది ఎప్పుడు వచ్చేదో ఎవరికి అర్థం కాదు. వచ్చిన 3 నీళ్ళు ఇలా అంటువ్యాధులు వస్తాయి. విపరీతంగా ఉండే ఎటువంటి స్పందన లేని ప్రభుత్వం మరి పాలకవర్గం మరి వెంటనే చర్య తీసుకోకుంటే వారం రోజుల కరీంబాద్ ఆఫీసును ముట్టడిస్తాను కూడా ఈ సందర్భంగానే పెండింగ్ పనులు ఉన్నాయి. కాంట్రాక్టర్ మధ్యాహ్నం వదిలేసినారు. ఇలా 10 ఫీట్ల బాత్రూమ్ ఉన్నది. ఆ బాత్రూమ్ కనుక మార్కింగ్ ఇస్తే ఆ నీళ్లు ముట్టు నీళ్లు బయటకు వెళ్ళే అవకాశం ఉండే. అది మార్కింగ్ ఇవ్వని కారణంగా ఇలా శ్మశాన వాటికలో నీళ్ళు వస్తాను. దాని సంస్థానం చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మరి ఎన్నో సమస్యలతో గుర్తించారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ ఇలా మహానగరపాలక సంస్థ చొరవ చూపాలని కూడా సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో అనాధికారిక వాహనాలకు ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర స్టిక్కర్లను ఉన్న నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని, వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని, వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని సైరన్లు సెప్టెంబర్ 2వ తేదీలోపు తొలగించాలని, వాహనదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుందని, సెప్టెంబర్ 3వ తేదీ నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ కొన్ని చోట్ల కొంతమంది పోలీస్, ఆర్మీ, ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్ మీడియా సంస్థలో పనిచేయుచున్న ప్రెస్ అని యథేచ్ఛగా తమ వాహనాలపై వేసుకొని తిరుగుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు, ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. అలాగే కార్స్ సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈ 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై చేయడము ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము, ప్రెస్ అయినా పోలీస్, ప్రెస్ అని రాసుకోకూడదు, ఎవరి బండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు. సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి మీకు అందరికీ ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్లే సైలెన్సర్ కానీ, నంబర్ ప్లేట్ ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. 3వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది. బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము.
హైదరాబాద్లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లిలో బైక్లపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బిహారీ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. राजेंद्र नगर जोन में राजेंद्र नगर पुलिस आज एक रॉबरी गैंग को पकड़े। वो लोगों अभी तक 2 केसेस में इन्वॉल्व हुए। वो लोगों पूरा बिहार से आए, 2 साल पहले यहाँ आके काटेदान में रह रहे फैमिली के साथ और रिश्तेदारों को बुला लिए थे। यहाँ एक डिलीवरी बॉय जॉब और एक दूसरा फैक्ट्री में काम करते थे। बिहार जाके 8,000 में एक कंट्री मेड फायर आर्म लाके उसमें एक टूटा भी है, उसको लाके 2 ऑफेंसेस अभी तक करे। एक ऑफेंस में एक सिंगल आदमी मोटरसाइकिल पे जाने के टाइम पे एक पान शॉप के पास वो लोगों आके खरीदने के टाइम पे జిల్లా వ్యాప్తంగా 5,169 పెన్షన్ పంపిణీ అధికారుల ద్వారా 2,39,152 మందికి పింఛన్ల పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హర్త ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై దిశానిర్దేశనం చేశారు. జిల్లా వ్యాప్తంగా 512 సచివాలయం పరిధిలో 2,39,152 మంది పెన్షన్ లబ్ధిదారులకు 9,041 క్లస్టర్ పరిధిలోని 5,169 పెన్షన్ పంపిణీ అధికారులను భాగస్వామ్యం చేస్తున్నట్లు కలెక్షన్ ప్రశాంతి తెలియజేశారు. ఉదయం 5 గంటల కల్లా పెన్షన్లను పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని, అందుకే అనుమానంగా జిల్లా మండల పీడీ డిఆర్డీఏ ఆధ్వర్యంలోని కంట్రోల్ రూమ్ విధుల్లో ఉండాలన్నారు. ఆగస్టు 31 శనివారం ఉదయం 5 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించి 12 గంటలకల్లా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. డిగ్రీ కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో క్యాంపస్ కొంచెం పెద్దగా ఉంటుంది, అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కూడా మనము ప్లాంటేషన్ చేయాలి. దీంతో పాటుగా ఇండస్ట్రీస్, సో ఇండస్ట్రీస్ అందరికీ కూడా యూ షుడ్ ఫాలో అవ్వాలి. బికాస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న పొల్యూషన్కి డెఫినెట్గా కాంపెన్సేటరీ యాక్టివిటీ ఇదే ఉంటుంది. సో ఇండస్ట్రీకి సంబంధించిన ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ టేకప్ చేయాలి. అలానే ఇండస్ట్రీకి వెళ్ళిన అప్రోచ్ రోడ్, సో చాలా వరకు కొంచెం ఫార్ అవే ప్లేసెస్లో ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటాయి, వాళ్ళ అప్రోచ్ రోడ్ వెంబడి కూడా ప్లాంటేషన్ టేకప్ చేయాలి అని. సో మీ అందరికీ కూడా లాస్ట్ టైం మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత కొన్ని లెసన్స్ అన్ని మీకు ఈజీగా చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ పాయింట్ ఈస్ 5 o'clock మనం స్టార్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 5 o'clock డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ అండ్ డివిజనల్ కమాండ్ కంట్రోల్, పీడీడీఆర్డీఏ కమాండ్ కంట్రోల్ అందరు కూర్చున్నారు. బట్ కొందరు ఎంపీఓస్ మాత్రం రాలేదు. దిస్ టైం అది జరగకూడదు. ఎవరైతే సెక్రటేరియట్ స్టాఫ్ రాలేదో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది నెక్స్ట్ సీనియర్ లెవెల్ ఆఫీషియల్స్కి రాకూడదు అనేది నేను 100% భావిస్తున్నాను. మేక్ షూర్ దట్ నో ఎంపీఓ హెస్ కమ్ టు మండల్ డిలే అనేది రాదు. సెకండ్ ఈస్ మ్యాప్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. 50 మెంబర్స్కి ఒకటిగా పెట్టమన్నా వీ అలౌ ఆల్ ద గవర్నమెంట్ స్టాఫ్, మున్సిపాలిటీస్లో అట్లానే పంచాయతీలో, తహసీల్దార్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరినైనా మీరు పెట్టండి. బికాస్ బై 12 o'clock కల్లా వీ షుడ్ ఫినిష్ ద జాబ్. మీకు అలానే డిఆర్డీఏ స్టాఫ్ని కూడా పెట్టమని చెప్తాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో సూపర్వైజర్స్ని వాళ్ళని కూడా పెట్టవచ్చు అని. సో అలా మ్యాపింగ్ అంతా అయిపోయింది అని అనుకుంటాం. అలానే మ్యాపింగ్ చేసినప్పుడు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ కేటగిరీస్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాలంటీర్స్ని పెట్టకూడదు. అలానే ఆనరోరియం బేస్డ్గా ఉన్న వాళ్ళు కూడా పెట్టకూడదు. అలాగా మనం కొన్ని మండలాలు అది జరిగింది. అది తర్వాత సబ్సిక్వెంట్గా రెక్టిఫికేషన్ చేశారు. ఆ రెక్టిఫికేషన్ చేసేలోపు ఆ మండలంలో డిస్ట్రిబ్యూషన్ అనేది లేట్ అయింది. వెన్ యూ ఆర్ గివింగ్ సర్టిఫికేట్ జస్ట్ టు రీడ్ అవుట్ ద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్స్ లిస్ట్, అందులో ఎవరైనా ఈ కేటగిరీలో ఎక్స్క్లూడింగ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీరు చెక్ చేసుకొని మేక్ షూర్ దట్ నోబడీ ఈస్
ఉన్నారు ఇన్సర్చ్. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని స్థానిక సుగ్లంపల్లి సెయింట్ మేరీస్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గౌరవార్థం జాతీయ క్రీడా దినోత్సవంను ప్రతి ఏటా ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, హాకీ క్రీడ ద్వారా వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలను సాధించి భారత్ పేరును విశ్వవ్యాప్తంగా మరోద్భవించడంతో పాటు 400లకు పైగా గోల్స్ సాధించి ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచి క్రీడలకు క్రీడాభివృద్ధికి ఎంతగానో దోహదం చేశారని అన్నారు. దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను భారత ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య వంటి అవార్డులతో సత్కరిస్తారని, అందువలన విద్యార్థులంతా క్రీడలను దైనందిగా జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని దేశానికి అందించాలని కోరారు. దేశానికి 3 ఒలింపిక్ పథకాలను సాధించడంలో వారు కూడా భాగస్వాములయ్యారు. వరుసగా 1928, 32, 36 అంటే వరుసగా ఒక 3 ఒలింపిక్ క్రీడా పథకాలు సాధించడంలో మేజర్ ధ్యాన్ చంద్ గారు చాలా వారి యొక్క చక్కటి నైపుణ్యంతో, వారి యొక్క క్రీడా స్ఫూర్తితో ఇక్కడ మన దేశవ్యాప్తంగా కూడా అనేక మంది క్రీడాకారులకు, అంతేకాకుండా క్రీడలకు కూడా వారు ఎంతగానో సహాయ సహకారాలు అందించడంలో అతిశయోక్తి లేదు. వారు చేసినటువంటి క్రీడలకు కానీ, క్రీడాకారులకు కానీ, అలాగే క్రీడా అభివృద్ధికి కానీ వారు ఘనమైన సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా మన దేశ అత్యున్నత పురస్కారాలలో రాజీవ్ ఖేల్ రత్న మరియు అర్జున, ద్రోణాచార్య వంటి అవార్డులతో ప్రతి సంవత్సరం కూడా చక్కగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. భాగంగా ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటుంది. కనుక ముఖ్యంగా క్రీడాకారులు ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలా, ఎందుకంటే మొబైల్స్ వాడుతూ వారు శారీరకంగా అసలు ఏమాత్రం వ్యాయామం అనేది లేకుండా నిత్యం అనేక ఇతర వ్యాపకాలతో ఉంటున్నారు. కనుక క్రీడలకు అలాగే శారీరక వ్యాయామం వల్ల మానసిక ఉల్లాసం చక్కగా కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల ద్వారా వ్యాయామం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క క్రీడల అభివృద్ధి ఆకాంక్ష మరియు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.